పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కునారం రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పరిశీలించారు. పార్లమెంట్ పర్యటనలో భాగంగా ఆయన ఈ పనులను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంతో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు జరిపామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా భారీ నిధులు కేటాయించబడినట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రాంతానికి సంబంధించిన కీలక అంశాల్లో న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ఏర్పాటు, ఈఎస్ఐ ఆసుపత్రి వంటి ప్రాజెక్టులకు అనుమతులు వచ్చినప్పటికీ ఇప్పటికీ నిధులు విడుదల జరగలేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని, ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్లు, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాల్లో కేంద్రం స్పందించలేదని కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉద్యోగులు, ఉపాధి అవకాశాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతులు అందించామని తెలిపారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఏమి చేశారనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆయన ప్రశ్నించారు. పెద్దపల్లి పార్లమెంట్ మంజూరైన 9 రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి కొన్ని లక్షలాది కోట్లు ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తున్నారు, కానీ మన తెలంగాణకి న్యాయం జరుగుతలేదని చెప్పి ఈసారి పార్లమెంట్లో స్పష్టంగా వాయిస్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మన పెద్దపల్లి ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీరు అందరు చూస్తున్నారు, గత 2 సంవత్సరాలకి వెళ్ళి మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ కేవలము వాళ్ళ అలయన్స్లో ఉన్న పార్టీలకు వాళ్ళు మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, కానీ తెలంగాణలో మనకు గత 12 సంవత్సరాలకి వెళ్ళి కేవలం ఒకటే ఎయిర్పోర్ట్ ఉన్నది, అది హైదరాబాద్లో. మళ్ళా ఇతర ప్రాంతాలకి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఏదైతే డిమాండ్ ఉన్నదో అక్కడ మనకు అట్లీస్ట్ ఒక 4-5 ఎయిర్పోర్ట్లు కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా కేవలము వరంగల్ ఒకటే క్లియర్ చేసినారు. అది కూడా పేపర్ మీదనే, ఆన్ గ్రౌండ్ చూస్తే చాలా డిలేజ్ అవుతున్నాయి. ఇది కేవలము నిర్లక్ష్యము, వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకి మేము సపోర్ట్ చేస్తామన్నట్టు ప్రవర్తిస్తే మేము ఊరుకోమని చెప్పి అమరావతి బిల్లు పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా